నెక్స్ట్ కమింగ్ టాపిక్ కింగ్డమ్ ఫంగై. కింగ్డమ్ ఫంగైలో మనం చూడాల్సిన వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ చూద్దాం. కింగ్డమ్ ఫంగై ఏంటంటే మోస్ట్ డైవర్సిఫైడ్ మార్ఫలాజికల్ యాజ్ వెల్ యాజ్ హ్యాబిటాట్. సో మార్ఫాలజీ వైజు అలానే హ్యాబిటాట్ వైజు డైవర్సిఫైడ్గా ఉన్నాయి ఒకే ఒక కింగ్డము ఫంగై. ప్రాపర్ బౌండరీస్ లేని కింగ్డమ్ వచ్చి కింగ్డమ్ ప్రొటెస్టా. అండ్ మెటబాలిక్ న్యూట్రిషన్ వైజ్ డైవర్సిఫైడ్గా ఉన్న కింగ్డమ్ మొనెరా. సో ఫంగై అనేది చాలా యూనిక్ కింగ్డమ్ అనమాట ఆఫ్ హెట్రోట్రోపిక్ ఆర్గానిజమ్స్. సో దే హ్యావ్ గ్రేట్ డైవర్సిటీ ఇన్ మార్ఫాలజీ అండ్ హ్యాబిటాట్. సో యూ మస్ట్ హ్యావ్ సీన్ ఇన్ మాయిస్ట్ బ్రెడ్. మనం మాయిస్ట్ బ్రెడ్ మీద చూసిన ఫంగై, మాయిస్ట్ బ్రెడ్ మీద ఒక గ్రే కలర్లో కనిపిస్తుంది మనకి. అది నథింగ్ బట్ రైజోపస్ విచ్ ఈజ్ బ్రెడ్ మౌల్డ్ అని కూడా పిలుస్తాం మనం. అండ్ రాటన్ ఫ్రూట్స్ పాడైపోతున్నప్పుడు దాని మీద ఫంగస్ వచ్చేస్తుంది ఈజీగా. పికిల్స్ మీద, జామ్స్ మీద వస్తాయి. కామన్ మష్రూమ్ మనం తినేది, దాన్ని ఇంకా టోడ్ స్టూల్స్, ఇవి కూడా ఫంగై. సో వైట్ స్పాట్స్, మస్టర్డ్ లీఫ్ మీద ఉండే వైట్ స్పాట్స్, ఇవి కూడా పారాసైటిక్ ఫంగసే. ఆల్బుగో అది ఆబ్లిగేటరీ ఫంగల్ గ్రోత్ అనమాట. ఆల్బుగో ఉండాలంటే మనకి ఖచ్చితంగా మస్టర్డ్ ప్లాంట్ మీదే ఉండాలి. సో మస్టర్డ్ ప్లాంట్ లేకపోతే ఆల్బుగో అనేది సర్వైవ్ అవ్వదు. ది ఆబ్లిగేటరీ రిలేషన్షిప్ అనమాట. సో కొన్ని యూనిసెల్యులర్ ఫంగై, ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ అనేది మనకి బీరు, బ్రెడ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. కొన్ని వేరే ఫంగస్లో అయితే ప్లాంట్స్కి, యానిమల్స్కి డిసీజెస్ని తీసుకొస్తుంది. సో ఇప్పుడు మనకి ప్లాంట్స్లో డిసీజెస్ అంటే ఆల్బుగో, స్మట్, రస్ట్ ఇవన్నీ వస్తాయి. వీట్ రస్ట్ వచ్చి పుసీనియా ఈజ్ అన్ ఎగ్జాంపుల్. అండ్ సో వీట్ రస్ట్ అంటాం దాన్ని. సో వీట్ స్మట్ వచ్చి పుసీనియా. సో సమ్ ఆఫ్ ద సోర్సెస్ కొన్ని వచ్చి యాంటీబయాటిక్స్కి సోర్సెస్ అవుతున్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ పెన్సిలియం. ఫంగై అనేది కాస్మోపాలిటన్ అనమాట. దే అక్కర్ ఇన్ ఎయిర్, వాటర్, సాయిల్, యానిమల్స్, ఇంకా ప్లాంట్స్. సో దే ప్రిఫర్ టు గ్రో. అవి ఎక్కడ గ్రో అవుతాయంటే వామ్గా ఉండాలి ప్లేసు, హ్యూమిడ్గా ఉండాలి. సో ఆ ప్లేసెస్లో ఫంగై ఎక్కువ గ్రో అవుతుంది. హ్యావ్ యూ ఎవర్ వండర్డ్ వై వీ కీప్ ఫుడ్ ఇన్ రెఫ్రిజిరేటర్? ఎందుకు మనం ఫుడ్ని రెఫ్రిజిరేటర్లో పెడతామంటే ఫంగస్ అటాక్ అవ్వకుండా. ఎస్, ఎందుకంటే అవి వామ్ హ్యూమిడ్ ప్లేస్లో గ్రో అవుతాయి, మనం కోల్డ్ ప్లేస్లో పెడుతున్నాం. ఎస్, ఇది ఫుడ్ స్పాయిల్ అవ్వకుండా, ఇంకా బ్యాక్టీరియల్ ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది కాబట్టి. విత్ ఎక్సెప్షన్ ఆఫ్ ఈస్ట్. ఏదైతే ఈస్ట్ అనేది యూనిసెల్యులర్, ఫంగై అన్నీ కూడా ఫిలమెంటస్. సో బాడీ అనేది లాంగ్, స్లెండర్, థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ లాగా ఉంటుంది. దాన్నే హైఫా అంటాం. ఈ నెట్వర్క్ ఆఫ్ హైఫాని మొత్తం కలిపితే మైసీలియం అంటాం. కొన్ని హైఫాస్ కంటిన్యూస్ ట్యూబ్లా ఉండి దాంట్లో మల్టీ న్యూక్లియేటెడ్ సైటోప్లాజం ఉంటుంది. దాన్నే మనం ఏసెప్టేట్ అంటాం. వీటినే సీనోసైటిక్ హైఫే అని కూడా పిలుస్తాం అనమాట. సీనోసైటిక్ అంటే మల్టీ న్యూక్లియేటెడ్, మిగతావి సెప్టేట్ అనమాట. వీటికి క్రాస్ వాల్స్ ఉంటాయి ఇలాగా. సో సెప్టేట్ అండ్ క్రాస్ వాల్స్ ఇన్ దేర్ హైఫా. సెల్ వాల్స్ ఆఫ్ ఫంగై వచ్చి మీకు కైటిన్ లేదా ఇంకా పాలిసాకరైడ్స్తో తయారై ఉంటుంది. ఈ కైటిన్ అనే మెటీరియల్ మనకి ఇంకొక దగ్గర కూడా వస్తుంది, అదే క్రస్టేషియన్స్లో. అండ్ చాలా వరకు ఫంగై హెట్రోట్రోపిక్, సాల్యుబుల్ ఆర్గానిక్ మ్యాటర్ని అబ్జర్వ్ చేసుకుంటాయి ఫ్రమ్ డెడ్ సబ్స్ట్రేట్. హెన్స్ కాబట్టి డెడ్ అండ్ డీకేయింగ్ మ్యాటర్ మీద బతుకుతుంది కాబట్టి దాన్ని సాప్రోఫైట్స్ అని పిలుస్తాం. సో లివింగ్ ప్లాంట్స్, యానిమల్స్ మీద బతికితే వాటిని పారాసైట్స్ అని పిలవాలి. అండ్ దే ఆల్సో లివ్ యాజ్ ఎ సింబయోటిక్ ఇన్ అసోసియేషన్ విత్ ఆల్గే, దాన్నే లైకెన్స్ అంటాం. కొన్ని రూట్స్ ఆఫ్ హయ్యర్ ప్లాంట్స్ ఆఫ్ ద మైకోరైజా, అదే పైనస్. సో పైనస్ సీడ్స్లో ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఆబ్లిగేటరీ అసోసియేషన్. మైకోరైజా లేకపోతే పైన్ సీడ్ జర్మినేట్ కూడా అవ్వదు. రీప్రొడక్షన్ అనేది వెజిటేటివ్గా టేక్స్ ప్లేస్ అవుతుంది. ఎలా అంటే ఫ్రాగ్మెంటేషన్, ఫిజన్, ఇంకా బడ్డింగ్. ఏసెక్షువల్ రీప్రొడక్షన్ స్పోర్స్ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఆ స్పోర్స్నే మనం ఏమంటామంటే కొనీడియా అంటాం, లేదా స్పొరాంజియో స్పోర్స్, జూ స్పోర్స్, రకరకాల స్పోర్స్ ఉంటాయి మనకి. అండ్ నెక్స్ట్, సో
సెక్షువల్ రీప్రొడక్షన్ అయితే మనకి ఊస్పోర్స్, ఆస్కోస్పోర్స్, బెసిడియోస్పోర్స్, కొనీడియా, స్పొరాంజియోస్పోర్స్, జూస్పోర్స్, ఇవి ఏసెక్షువల్ స్పోర్స్. ఊస్పోర్స్, ఆస్కోస్పోర్స్, బెసిడియోస్పోర్స్ వచ్చి సెక్షువల్ స్పోర్స్. ఇంకా చాలా స్పోర్స్ ఉంటాయన్నమాట. ఆ స్పోర్స్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతాయంటే ఫ్రూటింగ్ బాడీస్లో ప్రొడ్యూస్ అవుతాయి. ఇదే మనకి స్లైమ్ మౌల్స్లో అన్ఫేవరబుల్ కండిషన్స్లో ఫ్రూటింగ్ బాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. ఫేవరబుల్ కండిషన్స్లో ప్లాస్మోడియంగానే ఉంటుంది. సెక్షువల్ సైకిల్లో మనకి 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ ప్లాస్మోగామీ. సో 2 ప్రోటోప్లాజమ్స్ దగ్గరకు వచ్చి, సో బిట్వీన్ 2 మొటైల్ అండ్ నాన్ మొటైల్ గ్యామెట్స్ కావచ్చు, సైటోప్లాజం ఫ్యూజ్ అవుతుంది, ప్రోటోప్లాజం. సో దాన్ని ప్లాస్మోగామీ అంటాం. దాని తర్వాత మనకి ఆ 2 న్యూక్లియై సపరేట్గా కనిపిస్తాయి, దాన్నే మనం క్యారియోగామీ అంటాం. సో దాని తర్వాత ఆ 2 న్యూక్లియై ఫ్యూజ్ అయిపోయిన తర్వాత జైగోట్ ఫామ్ చేస్తుంది. ఆ జైగోట్ మియోసిస్ జరిగి స్పోర్స్ అవుతుంది. ఫంగస్ అనేది సెక్షువల్గా కూడా రీప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి 2 హ్యాప్లాయిడ్ హైఫా ఏవైతే కంపాటబుల్గా ఉంటాయో అవి 2 దగ్గరకు వచ్చి ఫ్యూజ్ అవుతాయి. కొన్ని ఫంగైలో సో 2 హ్యాప్లాయిడ్ సెల్స్ ఇమీడియట్గా ఏంటంటే డిప్లాయిడ్ సెల్గా వస్తుంది. కొన్ని వేరే ఫంగైలో ఏమవుద్ది, అస్కోమైసిటీస్, బెసిడియోమైసిటీస్, వీటిల్లో డైకారియాన్ స్టేజ్ అనేది సో ఇమీడియట్గా ఫ్యూజ్ అవుతాయి. వీటిలో ఏంటంటే డైకారియాన్ స్టేజ్, 2 న్యూక్లియై పర్ సెల్, ఈ కండిషన్నే మనం డైకారియాన్ అని పిలుస్తాం. ఈ ఫేజ్నే డైకారియాన్ ఫేజ్ ఆఫ్ ఫంగస్ అని పిలుస్తాం. సో ఈ పేరెంటల్ న్యూక్లియై సో ఫ్యూజ్ అయ్యి అప్పుడు సెల్ డిప్లాయిడ్ అవుతుంది. ఈ ఫంగై వచ్చి ఫ్రూటింగ్ బాడీని ఫామ్ చేసి ఎందులో అయితే రిడక్షన్ డివిజన్ జరిగి అవి హ్యాప్లాయిడ్ స్పోర్స్ని ఫామ్ చేస్తాయి. సో మార్ఫాలజీ ఆఫ్ మైసీలియం, మోడ్ ఆఫ్ స్పోర్ మెయిన్గా మార్ఫాలజీ ఆఫ్ మైసీలియం, మోడ్ ఆఫ్ స్పోర్ ఫార్మేషన్, ఏ సెక్షువల్గా ఎలాగా, సెక్షువల్గా ఎలాగా. ఇంకా ఫ్రూటింగ్ బాడీస్ ఎక్సోజీనస్సా, ఎండోజీనస్సా. సో దాన్ని బేస్ చేసుకొని మనకి 4 క్లాసెస్ వచ్చాయి. ఫైకోమైసిటీస్, సో మార్ఫాలజీ ఆఫ్ మైసీలియం, స్పోర్ ఫార్మేషన్, అలానే ఫ్రూటింగ్ బాడీస్. ఓకే, సో మెంబర్స్ ఆఫ్ ఫైకోమైసిటీస్ ఆర్ ఫౌండ్ ఇన్ ఆక్వాటిక్ హ్యాబిటట్స్. ఎక్కువగా ఆక్వాటిక్ హ్యాబిటట్స్లో దొరుకుతుంది. పర్టికులర్గా డీకేయింగ్ వుడ్ అండ్ మాయిస్ట్ అండ్ సో ఫైకోమైసిటీస్ ప్లాంట్స్ డీకేయింగ్ వుడ్లో మాయిస్ట్, అలా మనం ఇందాక చూసాం కదా హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది అక్కడ ఉంటుంది అని. ఇంకా డ్యామ్ ప్లేసెస్ ఆర్ ఆబ్లిగేట్, కొన్ని ప్లాంట్స్కి అయితే ఆబ్లిగేట్ పారాసైట్స్, అదే ఇందాక చెప్పాను కదా మస్టర్డ్ ప్లాంట్, ఆల్బుగో. అండ్ మైసీలియం అనేది ఏసెప్టేటివ్ సీనోసైటిక్ అనమాట. అండ్ ఏసెక్షువల్ రీప్రొడక్షన్ టేక్స్ ప్లేస్ బై జూస్పోర్స్. సో అవే మొటైల్, లేదా వాటిని ఏ ప్లానోస్పోర్స్. మొటైల్ అయితే జూస్పోర్స్ అంటాం, నాన్ మొటైల్ అయితే ఏ ప్లానోస్పోర్స్ అంటాం. These spores are endogenously produced in sporangium. Okay, so these juice spores, this is very very important. Based on that only the morphological features are there. So one important logic, the juice spores if produced exogenously, then assume that why do they need a juice spores? So they are produced endogenously, so that's why they have to swim. So that's why it is being produced endogenously. A zygospore, which is none other than the fusion of 2 gametes. 2 gametes fuse avadam valla vachindi kabatti danni zygospore antam, లేదా ఊస్పోర్ అని కూడా అంటారు. సో గ్యామెట్స్ ఒకే రకమైన మార్ఫాలజీ ఉంటే ఐసోగ్యామస్, అదే డిసిమిలర్గా ఉంటే అనైసోగ్యామస్, ఊగ్యామస్. కొన్ని కామన్ మ్యూకర్, రైజోపస్, దీన్నే మనం బ్రెడ్ మౌల్డ్ అని కూడా పిలుస్తాం. ఆల్బుగో, సో ఇది పారాసైటిక్ ఫంగై ఆన్ మస్టర్డ్. నెక్స్ట్ ఆస్కోమైసిటీస్. ఆస్కోమైసిటీస్ కామన్లీ నోన్ యాజ్ సాక్ ఫంగై. ఈ ఆస్కోమైసిటీస్ ఏంటంటే మోస్ట్లీ మల్టీ సెల్యులర్. సో పెన్సిలియం అనేది రేర్గా యూనిసెల్యులర్, ఇది సో పెన్సిలియం ఆర్ రేర్లీ యూనిసెల్యులర్ అనమాట. సో అది ఈస్ట్ అనేది యూనిసెల్యులర్, పెన్సిలియం కూడా మల్టీ సెల్యులరే. సో సాక్రోమైసిస్ అంటాం.
సో ఇవి బీర్ బ్రెడ్ తయారు చేయడానికి వాడేది. సాప్రోఫైటిక్, డీకంపోజర్, పారాసైటిక్ అండ్ ఇవి కాప్రోఫైలస్ గ్రోయింగ్ ఆన్ డంగ్. సో అండ్ ఇది బ్రాంచ్డ్ సెప్టేట్. ఏసెక్షువల్ స్పోర్స్ అనదర్ దాన్ కొనీడియా అనమాట. ఇవి ఎక్సోజీనస్గా బయట ప్రొడ్యూస్ అవుతాయి. సో ఇందాక మనం చూసిన ఏసెక్షువల్ జూస్పోర్ కానీ ఏ ప్లానోస్పోర్ కానీ ఎండోజీనస్గా ప్రొడ్యూస్ అవుతాయి. కొనీడియా ఎక్సోజీనస్గా ప్రొడ్యూస్ అవుతాయి. స్పెషల్ మైసీలియం, దాన్నే కొనీడియో ఫోర్స్ అంటాం. కొనీడియా ఆన్ జర్మినేషన్ ప్రొడ్యూసెస్ మైసీలియం. సెక్షువల్ స్పోర్స్ అనదర్ దాన్ ఆస్కోస్పోర్స్ which are produced endogenously in sac-like single ascus. The ascus are arranged in different types of fruiting bodies called ascocarp. ఏదైతే ఈ స్పోర్స్ని ప్రొడ్యూస్ చేస్తుందో దాన్ని ఆస్కోకార్ప్ అని పిలుస్తాం. సమ్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఆస్పర్గిల్లస్, క్లావిసెప్స్, న్యూరోస్పోరా అనేది బయోకెమికల్ ఇంకా జెనెటికల్ వర్క్లో ఎక్స్టెన్సివ్గా వాడతాం. సో మోరల్స్, ట్రఫుల్స్ ఇవన్నీ యాక్చువల్లీ ఆస్కోమైసిటీస్ జనరల్గా తినరు, బట్ మోరల్స్ అండ్ ట్రఫుల్స్ ఆర్ ఎడిబుల్ డెలికసీస్. నెక్స్ట్ బెసిడియోమైసిటీస్. కమింగ్ టు బెసిడియోమైసిటీస్, కామన్లీ వి కాల్ ఇట్ యాజ్ బెసిడియోమైసిటీస్ ఆర్ మష్రూమ్స్, బ్రాకెట్ ఫంగై, పఫ్ బాల్స్ ఇలా పిలుస్తాం. ఇఫ్ దే గ్రో ఆన్ సాయిల్, లాగ్ అండ్ ట్రీ స్టమ్స్. సో and they are the plant bodies as parasites and living plant bodies as parasites. Rust, smut, mycelium branched and septate. And if you can see, asexual spores are not found. They don't have asexual spores, but vegetative reproduction by fragmentation is common. Sex organs are absent for this, but plasmogamy anedi two fusion of vegetative or somatic cells of different strains or genotypes. Resultant structure you will be having the dikaryon. సో డైకారియాన్ కనిపిస్తుంది. అల్టిమేట్లీ అక్కడి నుంచి మనకి బెసీడియం వచ్చేస్తుంది. క్యారియోగామీ అండ్ మియోసిస్ టేక్స్ ప్లేస్ ఇన్ బెసీడియం. సో దాని తర్వాత అది బెసీడియోస్పోర్స్ని 4 బెసీడియోస్పోర్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో బెసీడియోస్పోర్స్ అనేవి ఎక్సోజీనస్గా ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, ఎక్సోజీనస్లీ ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్. సో ద బెసీడియా ఆర్ అరేంజ్డ్ ఇన్ fruiting bodies are called basidiocarps, and some members are agaricus, stillago, puccinia. So ivanni and deuteromycetes వీటినే ఫంగై ఇంపర్ఫెక్టా అంటాం. ఎందుకు దీన్ని ఫంగై ఇంపర్ఫెక్టా అని అంటాం అంటే సెక్షువల్ రీప్రొడక్షన్ ఇంకా కనుక్కోలేదు. దీంట్లో రెండే ఉన్నాయి, ఒకటి వెజిటేటివ్, ఇంకొకటి ఏసెక్షువల్. ఇన్ కేస్ సెక్షువల్ కనిపెడితే వీటిని ఆస్కోలోనో బెసిడియోలోనో వేస్తారు. సో దే హ్యావ్ ఓన్లీ 2 types, asexual ఇంకా వెజిటేటివ్ ఫేస్. ఈ సెక్షువల్ ఫార్మ్స్ ఆఫ్ దిస్ ఫంగై ఆర్ డిస్కవర్డ్. దే ఆర్ మూవ్డ్ ఇన్ టు క్లాసెస్ దే ఆర్ రైట్లీ బిలాంగ్ టు. దే ఆల్సో పాసిబుల్ దట్ asexual and vegetative phases has given only one name. So that's why deutero. And asexual stage అనేది ఏంటంటే sexual stage another and placed under another class. సో ఈ లింకేజ్ అనేది ఎస్టాబ్లిష్ అయితే ఫంగై ఆర్ కరెక్ట్లీ ఐడెంటిఫైడ్, దే మూవ్డ్ అవుట్ ఆఫ్ డ్యూటెరోమైసిటీస్. కరెక్ట్గా ఐడెంటిఫై చేస్తే అప్పుడు డ్యూటెరోమైసిటీస్ నుంచి మూవ్ అవుతుంది. వన్ పర్ఫెక్ట్ సెక్షువల్ స్టేజ్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ డ్యూటెరోమైసిటీస్ ఆర్ డిస్కవర్డ్. దే ఆర్ ఆఫెన్ మూవ్ టు ఆస్కోమైసిటీస్ లేదా బెసిడియోమైసిటీస్కి మూవ్ అయిపోతుంది. ఓన్లీ ఏసెక్షువల్ స్పోర్స్ సచ్ యాస్ కొనీడియా అనేది ఎక్సోజీనస్గానే ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ మైసీలియం అనేది సెప్టేట్ ఇంకా బ్రాంచ్డ్ అనమాట. మెంబర్స్ వచ్చి సాప్రోఫైట్స్, పారాసైట్స్. సో లార్జ్ నెంబర్ ఆఫ్ దెమ్ వచ్చి డీకంపోజర్స్ ఆఫ్ లిటర్. సో లిటర్ ఇంకా మినరల్ రీసైక్లింగ్లో బాగా హెల్ప్ అవుతుంది ఇది. ఇవి సాప్రోఫైట్స్ కాను పారాసైట్స్ కాను పెరుగుతాయి. ఆల్టర్నేరియా, కోలీట్రైకమ్, ట్రైకోడర్మా. So some of the other fungal infections are brown rust of wheat, red rot of sugarcane,
late blight of potato. And the next thing is, so ringworm is very common skin infection. This is also caused by Microsporum trichophyton. So we'll see this epidermophyton, trichophyton. So Microsporum, epidermophyton, trichophyton. Yeah. So this is about ringworm. And these are the fungal infections in that: late blight of potato, brown rust of wheat, and red rot of sugarcane. And even one more thing, this is late blight of potato. Early blight of potato is caused by alternaria. Early blight of potato. So these are the fungal infections we have to remember. Okay, so thank you very much.